నువ్వు నీ వాలకం. ఆ పోస్టర్లేంటి, ఆ బ్యానర్లేంటి, ఆ కటౌట్లేంటి, ఇంటిని థియేటర్ చేసేసావు కదరా ముండా. నువ్వేదో చేస్తావంట, ఏంటది? A person who spend time to create content at bathroom, balcony, bus stop, expressing their feelings, giving information and trying to entertain the people. ఏం చెప్తున్నారా? మేము క్రియేటర్స్ సార్. ఫాలోవర్స్ కౌంట్ ఏంటో. ఏం సాడిస్నా బట్టరా, అన్ఫాలో కొట్టి ఫాలో కొడుతున్నాడు. ఇదేం ఆనందం రా నాయనా. ఇలాగే గాలి తిరుగులు తిరుగుతావా? జాబ్ చేసే ఉద్దేశం ఏమన్నా ఉందా? మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య గారు, నెలకి 1,00,000. ఆంటీ గారు, ఉన్న పలంగా నాకు మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్లో జాబ్ వచ్చి నెలకు 2-3 లక్షలు శాలరీ వస్తే అప్పుడు ఏమైపోతారు? అందుకే ఎవరిని తక్కువ ఇచ్చినాయి కంటే ఇయర్ ఖచ్చితంగా గోవా ట్రిప్ వెళ్దాం. మా నాయన దగ్గరికి పోయా గో అంటానే, గోవా దాకినప్పుడు అలా కొడతాడు. ఎవడరాడు వెరైటీగా ఉన్నాడు? మామూలు వెరైటీ కాదు, వాడి పేరు రీస్టార్. కామన్ మ్యాన్ నుండి సెలబ్రిటీస్ దాకా వాళ్ళకే తెలియకుండా రీచ్ చేసి అప్లోడ్ చేసేయగలడు. ఒక్క మాటలో చెప్పాలంటే బిల్డప్ బాబాయ్కి అమ్మ మొగుడు. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. అది పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ రా, కొంచెం కొత్తగా ట్రై చేయబాలు. వీళ్ళేంట్రా ఎలా తగులుకున్నారు? ఏ సైడ్ వెళ్దాం మామా? యాజ్ పర్ విద్యానంద అనాలైసిస్ రైట్ సైడ్. ఓకే. రే 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 నేను చెప్పింది రైట్ సైడ్ రా రే. $1 million ఫాలోవర్స్ వచ్చారు మావా. స్వామి, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగేటట్టు ఆశ్రయించను స్వామి. ఫాలోవర్స్ ప్రాప్తిరస్తు, కలకాలం బ్లూటిక్ యాడ్ ప్రమోషన్ తో చల్లగా ఉండు నాయనా. ఇంకా ఎంతసేపు తోస్తారా? ఫాస్ట్ గా దేయండి, వెయిటింగ్ అక్కడ. I am not interested in brainwashing you. I am only interested in washing your brain.